హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి 74వ కీర్తనల గ్రంథములో నుండి 74వ కీర్తన మొదటి వచనం మనము చూసినట్లయితే, దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చున్నదేమి. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చదవబడిన లేఖన భాగాలు మనము చూసినట్లయితే, కీర్తనకారుడు ఆసాపు రాసిన ఈ కీర్తనలో దైవ ధ్యానములో, దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి అంటే దేవుడు విడిచిపెట్టాడని కీర్తనకారుని భావం. అందుకు కారణం వారి యొక్క అవిధేయత, వారి యొక్క పాపం, వారి యొక్క ఆధ్యాత్మిక నిర్లక్ష్య వైఖరి, ఇశ్రాయేలు ప్రజల నిర్లక్ష్య వైఖరి. దేవుడు వారిని విడిచిపెట్టడానికి, వారిని విడనాడటానికి కారణం అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడనాడేవాడు కాదు. దేవుడు అబ్రహాముకు తోడై ఉండి అబ్రహామును ఆశీర్వదించిన మహోన్నతుడైన దేవుడు, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశమునకు వెళ్ళినా దేవుని హస్తము అబ్రహాముతో ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుని బిడ్డల మీద దేవుని హస్తం మహోన్నతమైనదిగా ఉన్నది. వారు ఏ ప్రదేశమునకు వెళ్ళినా మహోన్నతుడైన దేవుని ఆ దక్షిణ హస్తం వారికి తోడుగా ఉన్నది. కనుకనే రాజులు విజయాన్ని చవి చూచారు. దావీదుకు యెహోవా హస్తం తోడుగా ఉండెను గనుక అతడు వెళ్ళిన చోట్లల్లో విజయం పొందినని మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుడైన దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి నిత్యం తోడుగా ఉంటాడు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వారిని విడిపించడానికి దిగి రాలేదా? ఆ మహోన్నతుడైన దేవుడు వారిని విడిపించి అరణ్య ప్రయాణంలో వారికి తోడుగా లేడా? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని నడిపించలేదా? ఆ మహోన్నతుడైన దేవుడు పరమును విడిచాడు మనకు తోడుగా ఉండటానికి. ఆ మహోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలును మందగా నడిపించాడు దేవుడు తోడై ఉండటానికి. అందుకనే యెషయా భక్తుడు అంటాడు కదా, ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెడతాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. భాషాంతరమున యెహోవా మనకు తోడు, దేవుడు మనకు తోడు. భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆ మహోన్నతుడైన దేవుడు తోడుగా ఉండే దేవుడు ఆయన విడిచిపెడతాడా? అందుకని ఒక భక్తుడు అంటాడు, మనము విడవబడితే కానీ మరవబడలేదు. అంటే తాత్కాలికమైన ఎడబాటు, తాత్కాలికమైన విడవబడటం. ఆ విడవబడటానికి కారణం, ఏదేను తోటలో దేవుడు ఆదాముతో సహవాసం చేసినప్పుడు, ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు, మానవుడు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు చేయి విడవలేదు ఆదామును. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చు పాపము మరణమై ఉంటున్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. క్షమించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పాపమే మనల్ని వెడబాసింది దేవునికి, మనకు తెగిపోయింది ఆ వారధి. ఆ వారధిని కట్టడానికే మహోన్నతుడైన దేవుడు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన మానవునిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చి మనలను ఉభయలను ఏకం చేశాడు. ఆయన ఎప్పుడు విడనాడే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, అందుకని ఇక్కడ అంటాడు, ఆసాపు కీర్తనలో ఇక్కడ అంటాడు, దేవా, నీవు నిత్యం మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. గొర్రెల మీదనయ్యా నీ కోపం. ఆ కోపానికి కారణం
వారి యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, పాపం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, దేవుడు ఎప్పుడు మనల్ని విడనాడతాడు? పాపం మన జీవితంలో ఉన్నప్పుడు. అందుకనే దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవరని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. ఆయన నుండి మనల్ని ఎడబాపున్నది ఏది అంటాడు. ఏది ఎడబాపుతుంది? కరువైనా, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఏది దేవుని నుండి, ప్రభువు నుండి మనల్ని ఎడబాపదు కానీ ఒక్క పాపం తప్ప. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహోన్నతుడైన దేవుడు తాత్కాలికంగా మనల్ని ఎడబాసిన తన వాత్సల్యంతో, తన కనికరంతో, తన కృపతో మరలా సమకూర్చి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ విశ్వాసి, ఒకవేళ కష్టాల కడిలిలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరూ ఎడబాసి దేవుడు కూడా నన్ను ఎడబాశాడు అని నీవు ఆలోచిస్తుంటే, మానవులు ఎడబాయవచ్చు కానీ దేవుడు ఎప్పుడు నిన్ను ఎడబాయడు. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ పాపములు దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయేమో, ఆ పాపమే ఎడబాసిందేమో దేవుని యొద్ద నుండి నిన్ను. కనుక మహోన్నతమైన దేవుని సాన్నిధ్యములు ప్రార్థన చేయి. ఆ మహోన్నతుడైన దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలని ప్రాధేయపడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రము నాయన. నీవెప్పుడు మమ్మల్ని విడనాడే దేవుడవు కాదు. నీ వాత్సల్య చేత, నీ కనికరం చేత మమ్మల్ని బలపరిచే దేవుడవు అయి ఉంటున్నావు. ఇదిగో తండ్రి, ఎవరైతే నీ సన్నిధానములో తండ్రి ఒంటరి అయి పరిస్థితుల్లో, అందరి ఎడబాసిన పరిస్థితుల్లో అయ్యా నీ వైపు చూస్తున్నారో వారిని ఎడబాయక, ఇదిగో సదాకాలం నీకు తోడై ఉన్నానన్న వాగ్దానం చేత బలపరిచి, ధైర్యపరిచి, నిరీక్షణతో నింపుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును.